9 చేసాం సార్. తర్వాత ఈ హార్టికల్చర్ రైతుల పొలాల్లో మామిడి మొక్కలు కానీ కొబ్బరి మామిడి చేసుకుంటారు సార్. రవాణాపేటలో అవి వచ్చేసరికి పోయిన సంవత్సరం ఇద్దరు రైతులకు ఇచ్చాం సార్. ఈ సంవత్సరం వచ్చేసరికి 22 ఎకరాలు ఇచ్చాం సార్. 18 మంది రైతులకి 22 ఎకరాలు ఇచ్చాం సార్. పోయిన సంవత్సరం గ్రామ సభ పెట్టాం సార్. పెట్టి ఎన్ని పనులు ఐడెంటిఫై చేశారు? పోయిన సంవత్సరం గ్రామ సభలో హార్టికల్చర్ వచ్చేసరికి ఇచ్చారు సార్. ఈ ఫీల్డ్ ఛానల్ వచ్చేసరికి ఊళ్ళో రాస్తే 78,000 మ్యాండేట్ జనరేట్ కావాలా? 38,000 ఎందుకు చేశారని అడుగుతున్నాను నేను. లాస్ట్ ఇయర్ 38,000 అంటే 78,000 మ్యాండేట్స్ వచ్చేసరికి ఫీల్డ్ ఛానల్ అమౌంట్ సార్ సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షలకే వస్తుంది సార్. ఫీల్డ్ ఛానల్ ఈ ఊళ్ళో ఏంటంటే ఫీల్డ్ ఛానల్ 16 పంటకాలలో మనకి 2 లక్ష సుమారుగా వస్తుంది సార్. ఎస్టిమేషన్ చేస్తారు. ఈ పనులు కొంచెం ఇక్కడ చెరువులు కొంచెం ఎక్కువ లేవు సార్. ఈ రవాణాపేటలో చెరువులు మనకి 2-3 చెరువులు ఉంటే కనుక వీళ్ళందరికీ 100 కలపడానికి వస్తుంది సార్. అంటే వర్క్స్ లేక ఇవ్వట్లేదా లేకపోతే వాళ్ళు అడుగుతున్నారు సార్ మీకు వర్క్స్ లేవా ఇవ్వడానికి? వర్క్స్ మనకు 70,000 మేనేజ్ చేయాలంటే మేడం ఒక చెరువుతో పాటు 2 చెరువులు ఉంటే పని కల్పించవచ్చు మేడం. కాబట్టి రైతుల పొలాల్లో కూడా కల్పిస్తున్నాం సార్. ఎవరన్నా ఒక రైతు చెప్పండి, ఈ చెప్పే కరెక్ట్ కాదు. ఎవరన్నా ఒక రండి. హార్టికల్చర్ రైతులు ఎవరైనా ఉన్నారా? ఈ సంవత్సరం మ్యాంగో రైతు మ్యాంగో మామిడి మొక్కలు వేసుకున్నారు కదా. ఎవరైనా పెంచినాడు చెప్పాలి, నువ్వు పంపించడే. మామిడి రైతులు కాబట్టి గ్రామంలో ఎవరో ఒక రైతు పనులు దొరుకుతున్నాయా లేదా నాకు కావాల్సింది. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నేనున్నా కాబట్టి నాకు అట్లా కాదు, గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు జరుగుతున్నాయా లేదా అంటే ఆయన ఏమంటాడంటే పనులు లేవు ఇక్కడ ఉన్నారు, పనులు చూపించలేదా? పోయినాడు కూడా చూపించలేదా? అంటే మీకు 78,000 రోజులు రావాల్సింది 38 రోజులు వచ్చినాయి. అంటే 160 రోజులే. మీరు పని చేయకపోవటం మూలంగా రాలేదా? పనులు లేకపోవడం మూలంగా రాలేదా? చూపిపోవటేనా? చెప్పండి, సమాధానం చెప్పారు. ఏం చెప్తున్నావు వెనకాల నుంచి? నువ్వు మాట్లాడు, తీసుకుని మైక్ తీసుకుని మాట్లాడు. నువ్వేంటి ఏపీ వల్ల? అంటే చెరువు ఒక్క పని అంటే అట్లా వేరే కాన్స్టిట్యూన్సీ చెరువులు ఉండవు, అందుకని అక్కడ ఎనర్జీ చేస్తుండదా? మరి ఎన్ని రకాల పనులు ఉంటాయి నీకు? 78,000 ఎందుకు రాలేదు అడుగుతున్నారు. అక్కడ సమాధానం చెప్పిన ఓ మొత్తం చెప్పద్దు. ఎందుకు వాళ్ళకి పనులు చూపించట్లేదు? 75,000 రోజులు కనుక వచ్చినట్లయితే మనకి ఊరికి కొన్ని సిసి రోడ్లు, కొన్ని డ్రైన్లు లేదా కొన్ని షెడ్లు రావచ్చు. మీరు చేయకపోవడం మూలంగా వారు సిసి రోడ్లు అన్ని తగ్గుతున్నాయి. దానికి ఎవరు బాధ్యులు? ఏ షెడ్? ఎందుకని ఎందుకు పెట్టుకోవాలి? ముందు మీరు ఇంత అడవి ప్రాంతం ఉంది, ఇంత డ్రై ఏరియా ఉంది, 2 లక్షలు ఎన్ని కిలోమీటర్ల కాలంలో కూడా అదే వస్తుందా? ఏమ్మా, ఎంత దూరం కాలం ఉన్నా కూడా 2 లక్షలు ఇస్తారా? మీరు రీచ్ వెయిట్ చేస్తారు. అంటే ఇక్కడ పనులు లేవంటావు. ఏం జరుగుతుందో నాకు అనవసరం. 78,000 రోజులు జనరేట్ చేసి పనులు ఇవ్వని చెప్తారా మీరు? గ్రామస్తులు చెప్పండి. అదే ఉన్నప్పుడు ఎందుకు చేయలే మీరు?
డైరీ చేసుకుంటే ప్రతి ఒక్కరు హౌసింగ్లోనూ హార్టికల్చర్లోనూ ఆ ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. అందుకోసం మిగతా రిమైనింగ్ ఇస్తాం సార్. అంటే మీరు అంతా చెప్పేది 75,000 రోజులు జనరేట్ చేసే అంత పనులు ఇవ్వంటారు అంతేనా? పనులు ఎందుకు జనరేట్ కావట్లేదు వరకు మ్యాండేట్ అవ్వాలి కదా. మీరు హౌసింగ్ వదిలేసి హౌసింగ్ ఎంతమంది ఉంటే ఎంతమంది ఉంటారు? హౌసింగ్ ఒకటైనా పని ఎనర్జీస్కి చాలా పనులు ఉన్నాయి. ఒక కాలువలు తీయచ్చు, డ్రైనేజీలు తీయచ్చు, కచ్చా డ్రైన్ తీయచ్చు, 80 రకాల పనుల్లో మీకు పనులు కనబడతలేదు. ఇక్కడ పనులు ఉన్నాయి. మీరు మ్యాండేట్ చేయలేకపోకుండా ఏదో రాజకీయాలు చేస్తా కూర్చుంటారు మీరు. వీళ్ళంతా మానిటరింగ్ లేదు. మీకు ఎవరు పైన మనస్థాయి లేదా? మీకు మనకి నిధులు ఎక్కువగా వచ్చేది ఎనర్జీసే. మీరు చాలా ఏదో టెక్నికల్ ఎస్టేట్, ఫీల్డ్ ఎస్టేట్, బి ఎస్టేట్ పెట్టుకుని ఏదో వాడుతుంటున్నారు. నాకు ఇక్కడ ఫుల్ మ్యాండేట్ ఎన్ని జాబ్ కార్డు ఉన్నాయో అది ఇంటూ 100 days మీరు చేయకపోతే యువర్ ఫెయిల్యూర్. అది వస్తేనే మనకు నిధులు వస్తాయి. యాక్చువల్గా మన ముస్నూరు మండలం కూడా చాలా వెరీ వెరీ పొటెన్షియల్ మండల్ సార్. నాకు చెప్తాను మరి ఎందుకు రాట్లా మ్యాండేట్ 7 months అయింది సార్. మీ నంబర్ మన ఎలక్షన్ రివ్యూ చేసుకోండి. రివ్యూ చేస్తే యాక్షన్ అందాం. మనకి ఓన్లీ ఎనర్జీస్ దేనికైనా సరే నిధులు కావాల్సింది ఎనర్జీస్ నుంచి వస్తాయి. ఇఫ్ యూ జనరేట్ మోర్ మ్యాండేట్స్ యూ గెట్ మోర్ మెటీరియల్. నేను అడిగింది ఏంటి? 700 మంది ఉన్నారు. 780 ఇంటూ 170 రావాలి. నువ్వు 36,000 వచ్చారన్నారు. నీకు ఇక్కడ ఏ స్థానంలో చూస్తాను రాలేదు. ఊరి జనానికి జరిగిందా లేదా అర్థం వచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం నుంచి మాత్రం మీరు అసలు జాబ్ కార్డు మాకు ఇవ్వలేదు అనే పరిస్థితి ఈ ఊరిలో ఉండకూడదు. ఎవరు అడిగింది వాళ్ళకి అర్హత ఉంటే అందరికీ జాబ్ కార్డు ఇవ్వండి. వాళ్ళందరికీ 100 రోజులు పని కల్పించాల్సిందే. పని లేకపోతే పని లేదని చెప్పేసి గ్రామ సభలో జనాలతో ప్రణాళిక చెప్పించింది. మా ఊర్లో పనులు లేవు చేసుకుంటారు కానీ, అంతేగాని ఏ ఒక్కరు కూడా మాకు పని చూపించట్లేదు అయ్యే కంప్లైంట్ ఇస్తే మాత్రం యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ నెక్స్ట్ టైం. ఇంకా చెప్పడం మీకు ఏమైనా సమస్యలు? పేమెంట్స్ కొంతమంది పేమెంట్లు ఆలస్యం అంటున్నామా? ఈ పేమెంట్ ఇవ్వడంలో ఈ అధికారులు తప్పే ఉండదు. కేంద్రం నుంచి నిధులు రాలేదు. మొన్ననే 10,000 క్వశ్చన్ పేమెంట్లు పీడీ గారు పేమెంట్స్ ఏంటి పరిస్థితి? పేమెంట్ పరిస్థితి ఏంటి? అదే నేను మొన్న పీడీ గారికి అడిగితే మొత్తం అన్ని రోజులు చేసినాయి. మరి ఒక అమ్మ 2,500 ఇచ్చారు, 7,000 అంటారండి. మా భారతమ్మ ఇందాక వచ్చిన అమ్మాయి పేరేంటి? భారత గారేనా? భారత గారు మీ పేమెంట్లు వచ్చేసి అదేనమ్మా 5 వారం డబ్బులు వచ్చేసినాయి అంట. ప్రభుత్వానికి మండల ఆఫీస్కి వచ్చినాయి. వాళ్ళ నుంచి మీ అకౌంట్లోకి త్వరలో రేపు ఎల్లుండి వేసేస్తారు. అన్ని రోజులకు వచ్చేసినాయా? కన్ఫ్యూజ్ ఎందుకు? చెప్పి 5 వారాలకు వచ్చింది అని చెప్పండి. ఇక పెండింగ్ ఇవ్వడం 2 రోజులు పడుతుంది. ఇంకేమైనా సమస్య ఉన్నాయమ్మా? చెప్పరాదా? ఏం సమస్య ఏంటి? కుంభకోణాలా? 190 మీకేంటి? వారానికి వచ్చిన 1200 1300 పడుతున్నాయండి. జనానికి ఎక్కువ 1500 పడుతుంది. మరి అసలు చెప్పండి చెప్పండి. దీని కింద ఏంటి?
వెహికల్ ఒక 100 రూపాయలు కూడా నాకు ఇవ్వలేదు సార్ అయ్యగారు చేసి కాదండి నా మాట తెలియండి. ఈ సంవత్సరం వెళ్ళానండి, ఈ సంవత్సరం 10 రూపాయలు రాలేదండి. ఏంటంటే ముస్లిం వెళ్ళమన్నారు, దేనికి వెళ్ళమన్నారు? ఆడికైనా మీకు కార్డు బాగానే ఉన్నాయి కార్డు అన్నారు. జ్యోతి గారు అడిగినా నాకు తెలియదు అన్నారు. ఏమైనా నా డబ్బులు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఏంటి? బ్యాంక్ ఏమైనా చెప్పండి. ఏ బ్యాంక్ అది? ఏ బ్యాంక్ అది? ఆంధ్ర బ్యాంక్ అమ్మన్నది. ఆంధ్ర బ్యాంక్ గారు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేయండి. 2 సంవత్సరాలు పనిచేసిన ఒక్క రూపాయలు రావట్లేదు నాకు. ఈ సంవత్సరం పనిచేసా ఎంతో బాగా నాకు దిగండి డాష్ మీద దిగండి కొంచెం చేయండి. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ చేయండి. సంవత్సరం పనిచేయడం రావడం 10 సంవత్సరం పనిచేయడం రావడం అయ్యారు చెప్పుకోవాలా. ఎండిఓ ఆఫీస్ లో ఆంధ్ర బ్యాంక్ ఫోన్ నెంబర్ లేదంటే ఐ కెన్ అండర్స్టాండ్ ది వర్కింగ్ స్టైల్ ఆఫ్ అంటే మనకి ఆంధ్ర బ్యాంక్ అనేది మన ముస్లిం లేదు సార్. న్యూజిలాండ్ నుంచి ఏ బ్యాంక్ మీది? ఎక్కడ బ్యాంకు? ఎందుకే బ్యాంక్ ఎందుకు వద్దమ్మా? ఆంధ్ర బ్యాంక్ బ్లాక్ లిస్ట్ పెడతారా? చెప్పండి. ఏమేమి ఆముదాల రాజా అని సార్ ఏం లేదు. ఇక్కడ గ్రామ సభ జరుగుతుంది. ఆముదాల రాజా అనే అతనికి 2 సంవత్సరాల నుంచి పేమెంట్ రావట్లేదు. ఇది గవర్నమెంట్ ఎనర్జీస్ నుంచి. అయితే వాళ్ళు అధికారులు చెప్పేది ఏంటంటే ఆ బ్యాంక్ అకౌంట్ తప్పుందంటారు. బ్యాంక్ అకౌంట్ తప్పు ఏమంటుందండి? బ్యాంక్ అకౌంట్ లేదని ఆముదాల రాజు ఏం ప్రాబ్లం అమ్మా? బ్యాంక్ అకౌంట్ ఏంటి ప్రాబ్లం? బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతలేదంటండి. నేను 2 కార్డులు చేర్చుకున్నాడు సార్. ఏ 2 కార్డులు? ఫస్ట్ కార్డు ఆధార్ పడట్లేదని, ఏళ్ళ ముద్ర పడట్లేదని ఆగిపోతే మళ్ళీ కార్డు కొద్దిగా అయితే మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు సార్. డబ్బులు థ్యాంక్ యూ. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇచ్చా 2 అకౌంట్ లో పడవ డబ్బులు తేడా ఉందన్నారు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయమన్నారు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఉందండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయమన్నారు. మళ్ళీ కూడా చేపించుకొచ్చిన దిగబల్లి దేంట్లో పడుతున్నాయి డబ్బులు పని చేయటదా? మాకు డబ్బులు రావా? 2 సంవత్సరాల తర్వాత నా పేమెంట్ రాలేదని బాధపడుతుంటే ఎందుకు సమాధానం చెప్పి అడుగుతున్నా కదా.